Good morning, my dear students. So in this video I am going to explain the isomerism of coordination compounds. So సంశ్లిష్ట సమ్మేళనాల సాదృశ్యాలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో సంశ్లిష్ట సమ్మేళనాలు ఏ రకపు సాదృశ్యాలను ప్రదర్శిస్తాయి, సో ఏవి వాటిని ఉదాహరణలతో వివరించుకుందాం. సో సంశ్లిష్ట సమ్మేళనాలు సమన్వయ సంఖ్య 6 మరియు సమన్వయ సంఖ్య 4. సమన్వయ సంఖ్య 6 ఆక్టాహైడ్రల్ సంశ్లిష్టాలు, సమన్వయ సంఖ్య 4 టెట్రాహైడ్రల్ మరియు సమతల చతురస్ర సంశ్లిష్టాలు. సో కోఆర్డినేషన్ నెంబర్ 6 ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ అండ్ కోఆర్డినేషన్ నెంబర్ 4 టెట్రాహైడ్రల్ అండ్ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్కు ఐసోమెరిజం సాదృశ్యాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో isomerism in coordination compounds. So here the complexes, they exhibit two types of isomerisms. One is the stereoisomerism and another one is structural isomerism. సో ప్రాదేశిక సాదృశ్యాన్ని మరియు నిర్మాణాత్మక సాదృశ్యాన్ని ప్రదర్శిస్తాయి. సో సంశ్లిష్ట సమ్మేళనాలు ప్రాదేశిక సాదృశ్యము మరియు నిర్మాణాత్మక సాదృశ్యాలను ప్రదర్శిస్తాయి. సో ప్రాదేశిక సాదృశ్యం కింద స్టీరియో ఐసోమెరిజం ఈజ్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. One is geometrical isomerism and another one is optical isomerism. సో ప్రాదేశిక సాదృశ్యము మరి 2 రకాలు, క్షేత్ర సాదృశ్యము మరియు ధ్రువణ సాదృశ్యం. క్షేత్ర సాదృశ్యం జామెట్రికల్ ఐసోమెరిజం, దీన్నే సిస్ట్రాండ్స్ ఐసోమెరిజం, సిస్ట్రాండ్స్ సాదృశ్యము అని. ఆప్టికల్ ఐసోమెరిజంను ధ్రువణ సాదృశ్యంను డిఎల్ సాదృశ్యము అని కూడా అంటాం. సో జామెట్రికల్ ఐసోమెరిజం ఆర్ సిస్ట్రాండ్స్ ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం ఆర్ డిఎల్ ఐసోమెరిజం. So stereoisomerism is further classified into 2 types. One is geometrical isomerism or cis-trans isomerism. Second one is optical isomerism or DL isomerism. సో ప్రాదేశిక సాదృశ్యము 2 రకాలు. ఒకటి క్షేత్ర సాదృశ్యము లేక సిస్ట్రాన్స్ సాదృశ్యము, రెండవది ధ్రువణ సాదృశ్యము లేక డిఎల్ సాదృశ్యం. సో నెక్స్ట్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం నిర్మాణాత్మక సాదృశ్యం ఈజ్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ లింకేజ్ ఐసోమెరిజం, అయోనైజేషన్ ఐసోమెరిజం, కోఆర్డినేషన్ ఐసోమెరిజం, హైడ్రేట్ ఐసోమెరిజం ఆర్ సాల్వేట్ ఐసోమెరిజం. సో లింకేజ్ సాదృశ్యము, అయనీకరణ సాదృశ్యము, సమన్వయ సాదృశ్యము, నెక్స్ట్ హైడ్రేటెడ్ సాదృశ్యం. సో ఇవి నిర్మాణాత్మక సాదృశ్యం. సో సంశ్లిష్టము ఈ క్రింది సాదృశ్యాలను ప్రదర్శిస్తుంది, ప్రాదేశిక మరియు నిర్మాణాత్మక. సో దీంట్లో మొదట మనము నిర్మాణాత్మక సాదృశ్యాన్ని ఫినిష్ చేసి తర్వాత ప్రాదేశిక సాదృశ్యాన్ని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం. సో అసలు ఐసోమెరిజం అంటే ఏమి, సాదృశ్యము అంటే ఏమి అనే అక్కడి నుండి సో మనము స్టార్ట్ చేద్దాము. ఐసోమెరిజం సో ఏటిని ఎగ్జిబిట్ చేస్తాయి అంటే, ఐసోమర్స్ అంటే సో కాంపౌండ్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఐసోమర్స్నన్నా ఎగ్జిబిట్ చేయొచ్చు. ఆ కాంపౌండ్స్ మాలిక్యులర్ ఫార్ములాసు సేమ్ ఉంటాయి. సో అణు నిర్మాణము లేదా అణు ఫార్ములా ఒకే రకంగా ఉండి అవి వివిధ రకాల సాదృశ్యకాలను ప్రదర్శిస్తే, ఎక్కువ సంఖ్యలో సాదృశ్యకాలను ప్రదర్శిస్తున్నాయి, కానీ వాటి అణు ఫార్ములాని గమనించినాము అంటే అణు ఫార్ములా ఒకే రకంగా ఉంటే ఆ దృగ్విషయాన్ని సాదృశ్యము అని అంటున్నాము. ఆ రకాలను సాదృశ్యకాలు అని అంటారు. సో ఏ కాంపౌండ్ which exhibits number of forms which is having same molecular formula, the phenomenon is known as isomerism and the forms are known as isomers. So
Isomerism means having same molecular formula. The isomers are having same molecular formula. So first one is structural isomerism. Structural isomerism. Structural isomerism means having same molecular formula. So here the isomers are having different chemical properties, because here we observe bond breakage. So that's why structural isomers, they are having different chemical as well as physical properties. So first structural isomer is coordination isomerism. Coordination isomerism. So here the cationic and anionic complexes. So here the cationic and in anionic complexes, the outermost or the outer ligand, it shifts from one entity to another entity. That means ionization sphere. In ionization sphere, if we take here two examples are there. One is chloropentamine cobalt 3. Chloropentamine cobalt 3 ion. Next one is bromopentamine cobalt 3 chloride. Chloropentamine cobalt 3 cobalt 2 bromide. Chloropentamine cobalt 2 bromide. Bromopentamine cobalt 2 chloride. So in these two complexes, the bromide ion shifts from first complex to another complex, and chloride ion shifts from this complex to another complex. That means the ionization sphere, in ionization sphere the ligands are interchanging. So thereby we'll get two types of isomers. One is chloropentamine cobalt 2 ion and bromopentamine cobalt 2 ion. So chloropentamine cobalt 2 and bromopentamine cobalt 2 ion. So the interchange of ionization, the ionized ions, that is bromo and chloro. So this isomerism is known as coordination isomerism, and the isomers are known as coordination isomers. Next, another example is sulfatopentamine chromium 3 bromide. Bromopentamine chromium 3 sulfate. So here also in ionization sphere, bromo and sulfate. So bromide and sulfate, these two interchange. So the first one is here bromide ion shifts from first complex to second place, and this sulfate shifts from second to first. So thereby we'll get two types of coordination isomers, and the phenomenon is known as coordination isomerism. So next, another structural isomerism is second one, linkage isomerism. Linkage isomerism. Here the ligands, if we take example NO2, NO2. So NO2, it is having two forms. One is nitrito and another one is nitro. So here the metal ion, that is cobalt, if it is directly linked with nitrogen atom, it is one isomer, and if it is linked with the oxygen atom, it is another isomer. Structurally, molecular formula is NO2. So ligand formula is NO2, but metal ion, that is cobalt, if it is linking with nitrogen or through oxygen atom,
So thereby we'll get two types of isomers. So these two isomers are known as linkage isomers. These two isomers are known as linkage isomers. Linkage isomers, and the phenomenon is known as linkage isomerism. So linkage isomerism, so number of atoms, example ki NO2. So if you take example OH, so OH only oxygen atom is donor atom. So linkage isomerism lo OH ప్రమేయ సమూహం ఉన్న లేదా OH ఉన్నటువంటి లింకేజ్ ఐసోమెరిజం ను ప్రొడ్యూస్ చేయాలి. లింకేజ్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయాలా అంటే ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ కేంద్రకాలు ఎలక్ట్రాన్ డొనేట్ చేసేవి ఉంటే అవి మనకు లింకేజ్ ఐసోమెరిజంను ఎగ్జిబిట్ చేస్తాయి. ఎగ్జాంపుల్కు మనము ఫినైల్ రింగ్ ఉన్నటువంటి C6H4 లేదా C6H5OH తీసుకున్నాం. ఫినోల్ C6H5OH పారా స్థానంలో ఉంటే ఒక ఐసోమెరిజం, మెటా స్థానంలో ఉంటే ఒక ఐసోమరు లేదా ఆర్థో స్థానంలో ఉంటే ఒక ఐసోమర్ను ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే ఫినైల్ రింగ్ ఉంటే ఆర్థో, పారా, మెటా, సో 3 స్థానాలలో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ను బేస్ చేసుకొని మనకు 3 టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ అక్కడ లింకేజ్ ఐసోమర్స్ ఫామ్ అవుతాయి. సో ఇట్లాగా మనము ఒకటి కంటే ఎక్కువ కేంద్రకాలు ఎలక్ట్రాన్ జంటను డొనేట్ చేసే కేంద్రకాలు ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఈ రకపు సాదృశ్యాన్ని గమనిస్తాము. దాన్ని లింకేజ్ సాదృశ్యము అని అంటున్నాం. NO2 కానీ ఫినైల్ రింగ్ ఉండేది కానీ లేదా కార్బోక్సిలిక్ ఇట్లా రకపు మనము ప్రమేయ సమూహాలు లేదా లిగ్యాండ్స్ని తీసుకుంటే కేంద్రకాలు ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఈ రకపు లింకేజ్ సాదృశ్యాన్ని గమనిస్తాం. సో నెక్స్ట్ another isomerism is ionization isomerism. So first one is coordination isomerism. So coordination isomerism లో anionic cationic స్పియర్స్లో అయనైజేషన్ స్పియర్లో నుండి, అంటే కోఆర్డినేషన్ స్పియర్లో కాదు, కోఆర్డినేషన్ స్పియరు ఇట్ ఈజ్ స్టేబుల్, కాంప్లెక్స్ అయాన్ స్టేబుల్, అది మనకు కోఆర్డినేషన్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేయదు. కోఆర్డినేషన్ స్పియర్కు బయట ఉన్నటువంటి అయనైజేషన్ స్పియర్లో ఉన్న లిగాండ్స్ ఇంటర్చేంజ్ అయితే మనకు ఐసోమర్స్ను ఎగ్జిబిట్ చేస్తుంది. సో అది కోఆర్డినేషన్ ఐసోమెరిజం. లింకేజ్ ఐసోమెరిజం, సో ఇన్ లింకేజ్ ఐసోమెరిజం more than one electron donating atom, if it is present in ligand, it will form linkage isomerism. Next, another one is ionization isomerism. So here in a complex, the ligands which are present in coordination sphere, they shift from coordination sphere to ionization sphere. So coordination sphere to ionization sphere, so thereby we'll get isomers. So 2 types of isomers. So arises when the counter ion in a complex salt is itself a potential ligand and can displace a ligand which can then become the counter ion. అంటే కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్న లిగాండు, అయనైజేషన్ స్పియర్లో ఉన్న లిగాండు రెండు ఇంటర్చేంజ్ అయ్యి మనకు ఐసోమర్స్ను ఎగ్జిబిట్ చేస్తే దట్ ఈజ్ నోన్ యాజ్ అయనైజేషన్ ఐసోమెరిజం. అంటే అయనైజేషన్ ఐసోమెరిజం ఎందుకు అంటున్నామంటే కోఆర్డినేషన్ స్పియర్కు బయట ఏ అయాన్స్ ఉన్నా అవి కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్న లిగాండ్స్ చేత ఇంటర్చేంజ్ అవుతున్నాయి లేదా డిస్ప్లేస్ అవుతున్నాయి. సో కాబట్టి దాన్ని అయనైజేషన్ ఐసోమెరిజం అంటారు. ఇక్కడ ఫామ్ అయిన ఐసోమర్స్ను అయనైజేషన్ ఐసోమర్స్ అని అంటారు. సో ఈ అయనైజేషన్ ఐసోమెరిజము, సాల్వేట్ ఐసోమెరిజం బోత్ ఆర్ సేమ్. సో అయనైజేషన్ ఐసోమెరిజంలో ఎనీ నెగటివ్ చార్జ్ లిగాండ్స్, ఇక్కడ సాల్వేట్ ఐసోమెరిజంలో ఓన్లీ
ఆక్వా H2O మాత్రమే ఇక్కడ మనం కన్సిడర్ చేస్తాం సాల్వేట్ ఐసోమెరిజంలో. సో సాల్వేట్ ఐసోమెరిజం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హైడ్రేట్ ఐసోమెరిజం, ఎందుకంటే ఇక్కడ H2O మెయిన్ లిగాండ్. ఇన్ కేస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ యాజ్ సాల్వెంట్ అయితే సో దట్ ఈజ్ నోన్ యాజ్ హైడ్రేటెడ్ ఐసోమెరిజం. సో బోత్ అయనైజేషన్ యాజ్ వెల్ యాజ్ సాల్వేట్ ఐసోమెరిజం both are same. So here if we take example, so hexa aqua chromium 3 chloride, hexa aqua chromium 3 chloride which is having violet color. So hexa aqua chromium 3 chloride. So here one H2O water molecule is displaced or interchanged by one Cl, one chloro, then we'll get monochloro penta aqua chromium 3 chloride. So here the color will change from violet color to gray green. So this is a solvate isomerism. That means H2O is displaced by ionization displaced by out of the coordination sphere ligand అంటే లేదా నెగటివ్ లిగాండ్. సో సమన్వయ కుండలికి బయట ఉన్నటువంటి అయనీకరణ స్థితిలో ఉన్నటువంటి రుణ లిగాండులు సమన్వయ కుండలిలో ఉన్నటువంటి H2O చేత ప్రతిక్షేపించబడిన లేదా డిస్ప్లేస్ అయిన వాటిని మనము సార్ద్ర ఐసోమెరిజము లేదా సాల్వేట్ ఐసోమెరిజము అని అంటాం. అంటే సమన్వయ కుండలిలో ఉన్నటువంటి H2O సమన్వయ కుండలికి బయట ఉన్నటువంటి రుణ లిగాండుల చేత ప్రతిమారు ప్రతిక్షేపించబడుతుంది. ప్రతిక్షేపించబడడం వల్ల మనకు సాదృశ్యము ఏర్పడుతుంది. ఆ ఏర్పడినటువంటి ఐసోమర్లను సాదృశ్యాలను సాదృశ్యకాలు అని అంటారు. సో నెక్స్ట్ so ligand isomerism. Next one is ligand isomerism. So ligand isomerism, same complex ion structure but point of attachment of at least one of the ligands differs. So ఒక లిగాండ్ మాత్రమే డిఫర్ అవుతుంది. అంటే సేమ్ మనకు లిగాండ్ ఐసోమెరిజంలో సో ఫస్ట్ కాంప్లెక్స్ అబ్జర్వ్ చేస్తే క్లోరో, నైట్రో, టెట్రామిన్, కోబాల్ట్ 3 క్లోరైడ్. సో సెకండ్ వన్ కూడా సేమ్, బట్ అక్కడ NO2లో నైట్రోజన్ నేరుగా కోబాల్ట్కు లింక్ అయింది, ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్ కోబాల్ట్కు లింక్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ సో సేమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చినాం చూడండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్రోమియం మెటల్ అయాన్కు H2O వాటర్ మాలిక్యూల్ లింక్ అయి ఉన్నటువంటిది హెక్సా ఆక్వో క్రోమియం 3 క్లోరైడ్. ఇది ఒక ఐసోమర్. సెకండ్ ఐసోమర్ గమనించినాము అంటే ఒక H2O వాటర్ మాలిక్యూల్ ఒక Clతో డిస్ప్లేస్ అయింది. డిస్ప్లేస్ అవ్వడం వల్ల పెంటా ఆక్వో క్లోరిడో క్రోమియం 3 క్లోరైడ్ హైడ్రేట్. అంటే ఒక H2O ప్లేస్లో Cl సబ్స్టిట్యూట్ అయింది. నెక్స్ట్ మూడవది గమనించినామంటే మూడవ ఐసోమరు టెట్రా, అంటే మరొక Cl మైనస్ H2O వాటర్ మాలిక్యూల్తో సబ్స్టిట్యూట్ అయింది. సో ఇట్లాగా మనము ఇది హైడ్రేట్ ఐసోమెరిజం కింద కన్సిడర్ చేస్తాం. సో ఇది మనకు నిర్మాణాత్మక సాదృశ్యాలు. సో సంశ్లిష్ట సమ్మేళనాలు వివిధ రకాల నిర్మాణాత్మక సాదృశ్యకాలను ప్రదర్శిస్తాయి. ఒకటి సమన్వయ సాదృశ్యము, దాన్ని కోఆర్డినేషన్ ఐసోమెరిజం అన్నాం. రెండవది సాల్వేట్ ఐసోమెరిజం, మూడవది హైడ్రేట్ ఐసోమెరిజం, నాలుగవది లిగాండ్ ఐసోమెరిజం. సో ఈ విధంగా మనము నిర్మాణాత్మక సాదృశ్యకాలను గమనిస్తాం. సో సంశ్లిష్టాలు రసాయనికంగా లేదా వాటి అణుఫార్ములాలలో వ్యత్యాసం ఉండదు,
కానీ సమన్వయ కుండలిలో ఉన్నటువంటి లిగ్యాండులు, సమన్వయ కుండలికి బయట ఉన్న అయనీకరణ కుండలిలో ఉన్న లిగ్యాండులు ఒకదానితో ఒకటి డిస్ప్లేస్ లేదా ప్రతిక్షేపణం జరగడం వల్ల మనకు ఈ విధమైనటువంటి వివిధ రకాల సాదృశకాలు అనేవి ఏర్పడతాయి. సో మనము ఏ రకపు సాదృశ్యము అనేది మనము నిర్వచనము మరియు ఉదాహరణతో వివరించాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ మనకు షార్ట్ నోట్స్కు అడుగుతుంటారు. సంశ్లిష్ట సమ్మేళనాల యొక్క నిర్మాణాత్మక సాదృశ్యకాలు. సో నెక్స్ట్ వీడియోలో మరొక సాదృశ్యాన్ని స్టార్ట్ చేస్తాను. సో ఓకే, థ్యాంక్ యూ.